మరి రెండవ పండుగ యేసు నామకరణ పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం. యేసు నామకరణ పండుగను ఈనాడు సువిశేష పట్టణంలో మనం చూసినట్లయితే మోషే ధర్మశాస్త్ర ప్రకారము పుట్టిన 8 రోజుల తర్వాత ఇదిగో దూతలు ఆజ్ఞాపించినట్లుగానే మరియమ్మ యోసేపులు ఎక్కడికి వెళ్తున్నారండి? తమ తొలిచూరు బిడ్డకు యేసు అని నామకరణ చేయడానికి వారు వెళుతూ ఉన్నారండి. ప్రియ దేవుని బిడ్డలారా, లూకా సువార్త 2:21 8 దినములు గడిచిన పిమ్మట శిశువులకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమందు పడవక పూర్వము దేవదూత సూచించినట్లు యేసు అని పేరు పెట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, యేసు అంటే యేసు నామము గ్రీకులో యేసు అని, హీబ్రూలో మరి యెహోషువ అని పిలుస్తారు. అంటే యెహోషువ అన్న పదాలకు 2 అర్థాలు ఉన్నాయి. యావే సహాయము, 2 యావే రక్షణ. యావే సహాయం అంటే నిరాశతో కష్టాల భూమిలో కూరుకొని పోవారు దేవారం సహాయపడనని బిగ్గరగా అరవడము. రెండవదిగా యావే రక్షణ అంటే యేసు అనగా రక్షకుడు. ఆ రక్షకుడే ఈనాడు మనందరి కోసము కూడా అవతరించారు. మనందరి కోసము కూడా ఇదిగో వచ్చి మనలో ఉన్నటువంటి చీకటిని, మనలో ఉన్నటువంటి చీకటి కోణాలను, మనలో ఉన్నటువంటి వేదనలను, మనలో ఉన్నటువంటి శోధనలను, మనలో దాగి ఉన్నటువంటి ముసిగు మూరులో పడిపోయినటువంటి జీవితాలను లేవనెత్తడానికి, తనమైనటువంటి శక్తితో బలపరచడానికి ఇదిగో యేసు ఒక రక్షకుడిగా, యేసు ఒక రక్షకుడిగా, యేసు ఒక మెస్సయాగా, యేసు మనతో ఉండడానికి మనందరి కోసం కూడా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకోసమే ఈనాడు మనం అందరం కూడా మరి యేసు అనే పేరును పలకడంలో మనకి ఎంతో మరి అర్థం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యేసు నామములో సాతానులను పోగొడుతూ ఉన్నారు. ప్రభు యేసు నామములో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ప్రభు యేసు నామములో అనేక సమస్యల నుండి విడుదల పొందుతూ ఉన్నారు. ప్రభు యేసు నామములో అనేక మందికి స్వస్థతలు కలుగుతూ ఉన్నాయి. ప్రభు యేసు నామములో విడుదల పొందుకుంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఉదాహరణ చెబుతాను. అనేక సంవత్సరాల నుండి కొందరు రోగాలతో సతమతమవుతూ ఉన్నారు. కొన్ని రోగాలకు మందులు లేవు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఏ హాస్పిటల్ దగ్గరికైనా వెళ్ళు, ఏ డాక్టర్కైనా చూపించుకో, కొన్ని రోగాలకి మందులు లేవు. ప్రియ దేవుని బిడ్డలారా, మానసికముగా, శారీరకముగా మరి అనేక రకరకాలుగా మనుషులు ఈ లోకములో ఇదిగో సతమతమవుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఆ రోగాలకు మందు లేదు. కానీ ప్రభు యేసు నామములో, ప్రభు యేసు దగ్గరికి వస్తే, ప్రభు చిన్నారి వాడేసినటువంటి క్రీస్తు దగ్గరికి వస్తే, ఆయనకి యేసు నామములో నాకు ఇది కావాలి ప్రభువా, నాకు ఇది జరగాలి ప్రభువా, నా జీవితంలో శాంతి జరగాలి ప్రభువా, నా కుటుంబంలో సమస్యలు ఉన్నాయి ప్రభువా, ఈ 2024 సంవత్సరంలో ఎన్నో అనుభవించాను ప్రభువా, ఎన్నో బాధలు అనుభవించాను, ఎన్నో కష్టాలు అనుభవించాను. ఇదిగో నా కుటుంబంలో నేను ఎన్ని సంపాదించినా సరే నా కుటుంబంలో శాంతి లేదు, నా కుటుంబంలో సమాధానం లేదని కన్నీరు మున్నీరుగా వేడ్చినటువంటి ప్రజలు ఈనాడు యేసు నామములో, ప్రభు యేసు నామములో ఎవరెవరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో వారికి విడుదల దొరుకుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రోమీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం 13వ వచనములో మనం చదివినట్లయితే, రోమీయులకు 10:13 ఏలైనా ప్రభు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తియు రక్షింపబడినటువంటి ప్రియ. ఇదిగో 2024 సంవత్సరము ఒక 5 నిమిషాలలో
ముగియపోతూ ఉంది. ఇదే చివరి యొక్క సమిష్టి దివ్య పూజ ఆరాధనలో కూడా మనం ప్రార్థన చేసుకుని ఉన్నాం. నువ్వు అనుభవించినటువంటి అనుభవాలు నువ్వు అనుభవించినటువంటి అనేకమైనటువంటి ఘట్టాలు, నీ జీవితంలో నీకు ఎదురమైనటువంటి రకరకాలమైనటువంటి వేదనలు మళ్ళీ 2025వ సంవత్సరంలో నువ్వు అనుభవించాలని మనం ఎవరు కూడా అనుకో. ఈ 2025వ సంవత్సరము అంతా ప్రాప్తి జరగాలని, విజయబాటలో నడిపించాలని మనం అందరం కూడా కోరుకుంటూ ఉన్నాము ప్రియదేవులారా. కానీ నీవు కళ్ళు మూసుకొని నిద్రపోతే, దేవుని దగ్గరికి వచ్చి అడగకుండా, ప్రార్థన చేయకుండా, ప్రభుత్వం మాట్లాడకుండా నువ్వు కూర్చొని వెళ్ళిపోతే నీకు ప్రతి సంవత్సరంలాగే న్యూ ఇయర్ వస్తూ ఉంది, వెళ్ళిపోతూ ఉంది. క్రిస్మస్ వస్తూ ఉంది, వెళ్ళిపోతూ ఉన్నట్టుగానే ఉంటాయి. నీ జీవితంలో ప్రభు యేసు నామములో ప్రార్థన చేయకుండా, ప్రభు యేసు నామములో ప్రార్థన చేయకుండా, ప్రభు యేసు నామములో ఆయనను అడగకుండా, ప్రభు యేసు నామములో మంచి హృదయముతో ఆయన దగ్గరకు రాకుండా ఉన్నట్లయితే మన జీవితంలో స్వస్థతలు జరగవు. మన జీవితంలో మనం అనుకున్నటువంటి నిర్ణయాలు, మనం అనుకున్నటువంటి ఆశయాలకు ఇదిగో దేవుడు జవాబు మనకి ఎవరు ప్రియదేవుని బిడ్డలారా. అందుకోసమే ప్రభు యేసు నామములో అడగాలి, ప్రార్థన చేయాలి ప్రియదేవుని బిడ్డలారా.